హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. చూస్తున్నారా ఇవేంటనేవి? అందరికీ తెలిసినవే. నా స్టైల్లో నేను ఎలా చేశానో ఒకసారి చూసేయండి వీడియో. ఇది తెలగపిండి అనమాట. తెలగపిండి వడియాలు పెడుతున్నాను. మా ఊరు లాస్ట్ వీక్ వెళ్ళాను కదా, అక్కడ నుండి తెచ్చుకున్నాను. అక్కడ పిండి బాగుంటుంది, ఇసుక అలాంటివి ఏమీ ఉండవు. 1 కిలో పిండి నేను తెచ్చి పెట్టుకున్నాను. అందులో ఒక బాక్స్లో వేసుకున్నాను కదా, చూపిస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఏమో వాము వేసుకున్నాను. వేసుకొని దానికి వాటరు, మన దగ్గర లోట ఉంటుంది కదా, ఆ లోట నిండగా వాటర్ తీసుకొని ఇలా నేను వేసుకున్నాను. చూడండి, చూపిస్తాను. కొద్దిగా పైకే వాటర్ రావాలి, ఎందుకంటే ముక్క అనేది మనకి నానాలి కనుక. ఇది మజ్జిగన్నంతో భలే ఉంటాయి కదా ఈ వడియాలు. మా ఇంట్లో అందరికీ ఇష్టమే. ఈరోజు నైట్ మనం నానబెట్టుకుంటే ఇది రేపంతా ఉంచేసి ఎల్లుండి ఉదయం తీయాలి. తీసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇంకా 2 డేస్ అయింది కదా, అయిన తర్వాత ఒక 100 గ్రామ్స్, కిలోకి అయితే కరెక్ట్గా 100 గ్రామ్స్ పడతాయి, ఎండుమిర్చి తీసుకొని ఫ్రై చేసుకున్నాను. వెల్లుల్లి ఒక 3 తీసుకున్నాను. ఎండుమిర్చి, ఉప్పు మనకి టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత తీసుకొని మిక్సీ చేసేసుకోవాలి. చేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత వెల్లుల్లి ఉన్నాయి కదా, ఆ వెల్లుల్లి కూడా ఒలిచేసి మిక్సీ చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత ఇంకా తెలగపిండి తీసేసాం కదా, అందులో నిమ్మకాయలు అయితే ఒక డజన్ వేసుకోండి. నేను ముందే తీసి పెట్టేసుకున్నాను. రసం అనేది నా దగ్గర ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు మిక్సీ చేసుకునేది కారము వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది మొత్తం వేసుకొని ఇలా కలిపేసుకున్నాను. ఒక బేసిన్లోకి తీసేసుకొని మొత్తం బాగా కలుపుకున్నాను. కలుపుకునే తర్వాత మళ్ళీ అదే బాక్స్లో పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఒక 2 డేస్ వరకు అలా ఉంచేసాను. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి ఒక 2 డేస్ వరకు మళ్ళీ అలానే ఆ బాక్స్లో ఉంచేసాను. 2 డేస్ తర్వాత తీసేసి ఇంకా మనకి ఏ షేప్లో కావాల్స్తే అలా పెట్టుకోండి వడియాలు అనేవి. మేమైతే రౌండ్గా పెట్టుకుంటాము. కొంతమంది అప్పడాలలాగా పెట్టుకుంటారు, కొంచెం థిక్గా దలసరిగా. మేమైతే ఇలా పెట్టుకుంటాము. నేనైతే ఎండలో ఒక 3 డేస్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, మబ్బుగా ఉంది, ఎండ అనేది అంత బాగా లేదు. కొంచెం బయట ఉంచేసుకొని మిగతావన్నీ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇలా అయితే ఒక 4 months అయినా మనకి ఉంటాయి. నా వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.